Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. నాగేశ్వరరావు పైన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి అమిత్ షాలపైన అనుచిత వ్యాఖ్యలపైన ఈ ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారని బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్లో 192, 196, 352, 353, 61 క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన 3 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి అమిత్ షాల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 192, 196, 352, 353 క్లాస్ 1, 61 క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసు నమోదు చేయడం పైన నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఓసారి విందాం. నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటి ఇది? ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్ని తెలుసు. So please stop this nonsense and behave yourselves. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు పైన కేసు నమోదు అవ్వడంతో పాటుగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ఘటన పైన స్పందించారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కేసులు నమోదైనటువంటి సమాచారం అనిపిస్తుంది. ఒకటి సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు, ఒక కేసు, మరొకటి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే దాదాపు 6 సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఉన్న ఆ సెక్షన్లలో ఉన్న 6 సెక్షన్ల పైన ఆయన కేసు నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఆయన ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడుతూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఎందుకంటే హోంమంత్రి అమిత్ షాను ఇటు పవన్ కళ్యాణ్, అటు నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు జనసేనకు సంబంధించిన కార్యకర్తల నేతలు జగన్ అరెస్ట్ చేయాలని కోరుతున్నారు, జగన్ అరెస్ట్ చేయాలంటూ నేరుగా ఆయన అమిత్ షాను అడిగారనే ఒక సమాచారంతో నేరుగా ఒక ప్రైవేట్ ఛానల్స్ జనసేన కోర్ కమిటీ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేశారు. రాజకీయ చంద్రబాబుతో జగన్ కు శత్రుత్వం ఉండొచ్చు, కానీ మనకెందుకు, జనసేన పార్టీ కూడా ఏకదాటిగా జగన్ పైనకి వెళ్లాల్సిన అవసరం లేదు అనే అర్థం వచ్చే విధంగా అమిత్ షా మాట్లాడారంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల కలకలం రేపే. అదేవిధంగా చివరికి జనసేన నేతలు నేరుగా నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకోవడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు నాగేశ్వరరావు పైన ఫైర్ కావడం, పలు పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన తన వ్యాఖ్యలు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు, వ్యక్తిగతంగా చెప్పే హక్కు ఉంది. అయితే అప్పటికే ఆయన జరగాల్సిన నష్టం జరిగిన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నప్పటికీ జనసేనకు సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆయనకు నేరుగా ఫోన్ చేయడం, బెదిరించడం లాంటివి కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత బెదిరించాల్సిన అవసరం, కేసులు పెట్టాల్సిన అవసరం ఏముందంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు సిరాజ్. కిరణ్ కొంతవరకు అంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇప్పుడు రాజకీయంగా అతను మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసరు, సమాజ ఏదైతే ప్రజాస్వామ్యంలో కూడా విలువలకు కట్టుబడి ఉన్న నేతగా పేరుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో అయినప్పటికీ కూడా ఆయన వ్యవహార తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎక్కడ కూడా ఎవరిని కించపరిచినట్టు గతంలో కూడా లేవు. ఆయన తనకు వచ్చిన కోర్ కమిటీ ఏదైతే జనసేన కోర్ కమిటీ ద్వారా తనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్పితే తనకేమి పవన్ కళ్యాణ్ గాని, అమిత్ షా గాని, లేక నాదెండ్ల మనోహర్ గాని తనతో ఏమీ చెప్పలేదు. ఏవైతే జగన్ అరెస్టు పైన ఎమ్మెల్యేలతోనూ కోర్ కమిటీ సభ్యులతోనూ పవన్ సమావేశమైనప్పుడు ఎమ్మెల్యేలను బయటికి పంపించి నేరుగా కోర్ కమిటీ సభ్యులతో పవన్ చర్చించారు. అయితే పవన్ నేరుగా నాదెండ్ల మనోహర్ కు అమిత్ షా ఏం చెప్పారో ఒకసారి చెప్పండి మనోహర్ గారు అంటూ చెప్పడంతోనే మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ తో మనకేమి శత్రుత్వం లేదు, ఒకవేళ జగన్ కి చంద్రబాబుకి శత్రుత్వం ఉండొచ్చు, అది మనకెందుకు అంటూ అమిత్ షా మాట్లాడారు. కాబట్టి జగన్ అరెస్ట్ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు, మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు అనే కోణంలో మాట్లాడిన మాటలే ఈ వ్యవహారానికి దారితీశాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడం, ఆయన పైన జనసేన నేతలు ఫైర్ కావడం, ఏదైతే రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండే ఉంటారు, ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్ అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మరోపక్క సోషల్ మీడియాలో వైరల్ కావడం, మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదైతే చంద్రబాబు కంటే జగన్ కే మోడీ వద్ద పరపతి ఉందంటూ రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేయడంతోనే ఒకంత జనసేనలోనూ మరోపక్క టీడీపీలో కూడా అసహనం, అసంతృప్తి కలిగించిన విషయం వాస్తవం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో ఎన్డీఏతో కలిసి ఉన్నారు, ఎన్డీఏతో కలిసి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నీ ఒక కాంగ్రెస్ తప్పితే మిగిలిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా నేరుగా మోడీకి మద్దతు ఇస్తున్నాయి. 25 మంది ఎంపీల మద్దతు ఉన్నప్పుడు మాకు జగన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ ఇప్పటికే పలు ప్రచారాలు జరిగాయి. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు జగన్, అదే కోణంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అరెస్ట్ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనలో ఒక చర్చ నడిచింది. అయితే ఇక్కడ జగన్ నేరుగా కేంద్ర ప్రభుత్వం కంటే తన అదానీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయరంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు కూడా పలుసార్లు వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయాలంటే అదానీ పర్మిషన్ కావాలి, అదానీ నుంచి మోడీకి చెప్పాలి, మోడీ నుంచి అమిత్ షాకి చెప్పాలి. ఇది ఒక వ్యవహార శైలి. ఈ వ్యవహార శైలిలో దాదాపు జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవంటూ గతంలో వైసీపీ నేతలు కాదు ఒక రకమైన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికే. అదే నేపథ్యంలో జనసేన శ్రేణులు ఫైర్ కావడం, ఏ కాలం ఆయన మీద కేసులు నమోదు చేసిన సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా ఆయనపై నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేసులు నమోదైనట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. నాగేశ్వరరావు పైన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి అమిత్ షాల పైన అనుచిత వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ లో 192, 196 క్లాస్ 1, 352, 353 క్లాస్ 1, 61 క్లాస్ 2 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన 3 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఇక సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి వైనం కనబడుతుంది. జనసేన నేతలు ప్రధానంగా సెక్షన్లను కూడా మనం పరిశీలించినప్పుడు కీలకంగా అంటే అసమ్మతిని, శత్రుత్వాన్ని, ద్వేషాన్ని పెంచేటువంటి మాటలు, మరి ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అదేవిధంగా సామాజిక సామరస్యాన్ని, ప్రజా భద్రతను, శాంతిని దెబ్బకొట్టడం, అసత్య సమాచారాలు, రూమర్లు, ఇలాంటి కీలకమైనటువంటి సెక్షన్ల కింద కూడా కేసు నమోదవ్వడం జరిగింది. అయితే దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.